ఈ రోజు ఈ కార్యక్రమం చేరేది కొత్త కార్యక్రమం కదా అని మేము అనుకున్నాం. ఈ కార్యక్రమము ఎందుకంటే తెలియదు, సామాజికంగా ఆశ్రమాల కార్యక్రమాలు చేయడం వేరే, ఈ రాజకీయపరమైన సన్మానం సంబంధించింది చాలా మంది కొందరు కొత్త వాళ్ళని కూడా పిలిచినాం ఈ కార్యక్రమాన్ని సన్మానానికి. మాకు అంచనా తెలుస్తలేదు ఎట్లయితుంది అంటే రోజు రోజుకు యొక్క గురు గంగాధర మహాస్వామి యొక్క ఈ ఆశ్రమ వ్యవస్థ గురించి కాదు, ఆయన తపస్సు ఇన్ని రోజులు కనబడలేదు కానీ ఇప్పుడు పెరుగుతున్నది. మనం చాలా మందికి ఎవరికి కూడా ఫోన్లు చేసి చెప్పలేదు, మెసేజ్ ద్వారానే చెప్పినాం అందరికి. ఇప్పుడు వచ్చిన దాంట్లో ఒక 50 మందికి కూడా ఫోన్లు చేయలేదు మేము. ఎందుకంటే లక్ష్యం ఎట్లున్నది అంటే గురు గంగాధర మహాస్వామి యొక్క సంకల్పము ఖాళీ చెప్పింది తెలిస్తే చూస్తూనే వచ్చే ఒక అవకాశం మనకు ఆశ్రమానికి వస్తుంది. విశేష రూపకంగా ఉండాలనే ఉద్దేశం. ఎక్కడెక్కడో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన భక్తులు ఈ సంగారెడ్డి ఒకలే లేరు. ఇక్కడ సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, తర్వాత ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట దాకా కూడా వచ్చినారు. వికారాబాద్ జిల్లా నుంచి కూడా వచ్చినారు. ఒక్క జిల్లా నుంచి కాదు, 6-7 జిల్లాల నుంచి కూడా ఇక్కడ వచ్చినారు. దానికి ఉప సర్పంచ్ బగ్గప్ప శివశరణప్ప గారు, మోరికి సర్పంచ్ గారు వేదికపైకి రావాల్సిన మనవి.